AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी एमएलए कैंप ऑफिस में संगारेड्डी बीआरएस इंचार्ज देव प्रसाद, संगारेड्डी रुकने असेंबली चिंता प्रभाकर ने प्रेस कॉन्फ्रेंस करते हुए कहा कि संगारेड्डी में 29 नवंबर को शानदार तरीके से दीक्षा दिवस प्रोग्राम मुनक्किद होगा। इन्होंने पार्टी कायदीन व कारकुनान से अपील की कि वो 29 नवंबर को दीक्षा दिवस के दिन बड़े पैमाने पर शिरकत करते हुए इस प्रोग्राम को कामयाब बनाएं। मीडिया मित्रुలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు। నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా మనకి ఇన్ఛార్జిగా మనందరి సుపరిచితులు దేవి ప్రసాద్ అన్నను ఇక్కడ నియమించడం, మరి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలు పటాన్ చెరువు, ఆందోల్, నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఆ దీక్ష టిఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ కందిలో జరుపుకోవాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది। మనందరికీ తెలుసు, తెలంగాణ రావటానికి సంబంధించి కేసీఆర్ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పి సావు నోట్లో తలకాయ పెట్టి చివరి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి మహనీయుడు। మరి ఈ విషయాలన్నీ రాబోయే తరాలకు సంబంధించి చాలామందికి తెలియదు। మరి ఉద్యమ సమయంలో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ ఏ రకంగా వచ్చింది ఉమ్మడి రాష్ట్రం నుంచి అని చెప్పి మరి ఈ కార్యక్రమంలో అందరూ భక్తులు పూర్తిగా వివరించి చెప్పుకోవాలి। ఎందుకంటే ఒక తరం గడించిన అనుభవం రాబోయే తరానికి ఉదాహరణ ఆదర్శం ఎట్లయితే అవుతుందో ఈరోజు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత మరి 2 పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారం నుండి తెలంగాణ గౌరవాన్ని, ఖ్యాతిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి ఘనత కేసీఆర్ గారిది। మరి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది। ఈ కాంగ్రెస్ పాలనలో ప్రజలు కానీ ఈ రాష్ట్రం మళ్ళా అధోగతి పాలయ్యే ప్రమాదంలో ఉంది। మరి అవన్నీ కూడా విరమర్చి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది। కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన దిశగా, ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అధినాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఈ మెదక్ సంగారెడ్డిలో జరిగే కార్యక్రమం ఈ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిండ్రు। కాబట్టి ఆ రకంగా చేయడానికి మన దేవి ప్రసాద్ గారిని బాధ్యులుగా పెట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జ్గా వారు రావటం అందరికీ సంతోషం। ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎమ్మెల్యేలకి, మాజీ ఎమ్మెల్యేలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇప్పుడు దేవి ప్రసాద్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను। సంగారెడ్డి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం। భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, నా జిల్లా మంత్రివర్యులు హరీష్ రావు గారి సూచనల మేరకి సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది, ముఖ్య నాయకుల సమావేశం। ఈ సమావేశంలో అందరం కూడా కేసీఆర్ గారి దీక్షని ఏదైతే 29 నాడు అమర నిరాహార దీక్ష చేసి సావు నోట్లో తలపెట్టి
తెలంగాణను సాధించినటువంటి ఒక నాయకుని స్ఫూర్తిని దీక్షా దివస్గా జరుపుకోవాలని ఇచ్చినటువంటి పార్టీ పిలుపును సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవాలని మేమందరం కూడా ఈ సన్నాహక సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఆ రోజు ఉదయం 10 గంటల నుండి పార్టీ ఆఫీసులో సంగారెడ్డిలో నుండి పార్టీ కార్యాలయంలో ఉదయం నుండి దీక్షా దివస్ ప్రారంభమవుతుంది. 10 గంటల నుంచి అన్ని నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల నుంచి కూడా మా ప్రజాప్రతినిధులు, మాకు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మా మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రక మలుపు తిప్పినటువంటి నవంబర్ 29 ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీకు అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ని ఆనవాళ్ళు లేకుండా చేస్తామని రకరకాలుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంది. కానీ కేసీఆర్ గారి రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి అమరణ నిరాహార దీక్ష చేపట్టిన రోజు అనేటువంటిది తెలంగాణ ఉద్యమానికే ఒక చారిత్రక మలుపు తెచ్చినటువంటి రోజు. ఎందుకంటే ఆనాడు అనేక మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా చివరికి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది సాధ్యం కాలేదు. అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేసారు. అనేక ప్రజా సంఘాలు, అనేక మంది కవులు, కళాకారులు, అనేక మంది కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మరి పాల్గొన్నప్పటికి కూడా కేసీఆర్ గారి దీక్ష తర్వాత ఈ ఉద్యమం అనేటువంటిది తీవ్రతరమై, మీకు అందరికి కూడా తెలుసు, నిమ్స్లో 9 రోజుల పాటు దీక్ష చేసిన తర్వాత కేసీఆర్ మరణం వల్ల తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు మొదలవుతుంది. మనం రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఇచ్చినటువంటి దాన్ని గమనంలోకి తీసుకొని ప్రజల ఆకాంక్షని గౌరవించాలని చిదంబరం గారి ప్రకటన మరి మెడలు వంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని చేయించినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. కాబట్టి ఈ దీక్షా దివస్ని మేము స్ఫూర్తి దినంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ స్ఫూర్తి దినం తెలంగాణ రాష్ట్ర సాధనలో జరిగినటువంటి అనేక ఉద్యమాలు, మిలియన్ మార్చ్ అయినా, సాగరహారం అయినా, రాస్తా రోకో అయినా, లేకుంటే రాజీవ్ రహదారుల దిగ్బంధనం అయినా, ఉద్యోగులకు సంబంధించినటువంటి సకల జనుల సమ్మె అయినా, పెండౌన్ అయినా, ఇట్లా వందలాది అనేక చారిత్రక ఉద్యమాల్ని నడిపి సాధించినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని. ఈ చరిత్రనంతా కూడా భావితరాలకు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి చిన్నారులందరూ కూడా ఇలా ఓటక్కు కలిగి మేజర్గా మారుతున్నటువంటి పరిణామ క్రమాన్ని చూస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని, భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ఎట్లయితే అందరికీ కూడా భారతీయులకి ఎట్లా వివరించి ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలగజేసిందో, తెలంగాణ స్వాతంత్రోద్యమ చరిత్రను కూడా ఇలా అందరికి కూడా తెలియజేయాలని మేము స్ఫూర్తి దినాన్ని మరి దినం సందర్భంగా జరుపుకోవాలని మేము చేస్తూ ఉన్నాం. ప్రజల్లో ఒక ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షని ప్రజ్వలించింది 29. ఆ రోజు అందరం కూడా మరి మొత్తం తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి కేసీఆర్ చేపట్టినటువంటి దీక్షకు మద్దతుగా జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, సబ్బండ వర్ణాలు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆ రోజు వచ్చిండ్రు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు కూడా మేము మా క్యాడర్కు వివరించి అందరినీ కూడా చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఈ స్ఫూర్తి దివస్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యమ చరిత్రను మా క్యాడర్కు వివరించడం, ప్రజలకు వివరించడం, తద్వారా చైతన్యవంతం చేయడం, ఆ 10 ఏళ్లలో తెలంగాణ స్ఫూర్తితో వచ్చినటువంటి ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి తెలంగాణ 10 ఏళ్లుగా జరిగినటువంటి వికాసం, ఆ వికాసానికి విధ్వంసం చేసేటువంటి ప్రయత్నం ఈ 11 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గం, అట్లాగే ఈ సంవత్సర కాలంగా మరి కేసీఆర్ గారి మీద, మా పార్టీ మీద చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం, ఇవన్నీ కూడా మా క్యాడర్ని మరి బోధించడానికి ఆ రోజు మా నాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకత్వం కూడా మరి ఇక్కడికి రావడం జరుగుతుంది.
అందుకే మేము అందరికీ సంగారెడ్డి జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమాన్ని చారిత్రకంగా మలుపు తిప్పినటువంటి నవంబర్ 29 మనం అందరం కూడా గొప్పగా జరుపుకుందాం. గొప్పగా జరుపుకోవడమే కాదు, ఆ స్ఫూర్తిని తెలంగాణకి అందించడానికి మెదక్ జిల్లా చాలా ఉద్యమాలు నడిపింది. మెదక్ జిల్లాకు, ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం కావడం, హరీష్ రావు గారు ఈ ప్రాంతం కావడం, గద్దరు ఈ ప్రాంతవాసి కావడం, ఇట్లా అనేక మంది కవులు, కళాకారులు. మరి 69 ఉద్యమంలో కూడా మొట్టమొదట తెలంగాణ ఉద్యమాన్ని ప్రజ్వలింపజేసింది సదాశివపేట. అక్కడే అమరవీరులు అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి కేసీఆర్ స్ఫూర్తి, ఆ దివస్ఫూర్తి వల్ల తెలంగాణ ఎట్లా సాధించడం అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా చెప్పి 2014 నుంచి 23 వరకు ఆ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి, ఆ అభివృద్ధి నమూనా నుండి తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఫలితాలని కూడా ఇప్పుడు ఆ ఫలితాలని ఎట్లా ఇక్కడ వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఘటనలు ఇలా ఆదివాసీల మీద మొత్తం పూర్తిగా తెలంగాణ ఒక నిర్బంధ రాజ్యంగా మారుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నటువంటి సోషల్ మీడియా సైనికుల్ని కూడా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇటీవల లగచర్ల ఘటనలో కూడా మనం అనేక మందిని కూడా అనేక రకాలుగా చూస్తూ ఉన్నాం. గ్రామ పరిస్థితి బయటికి తెలవకుండా చేయడానికి ఆ గ్రామాన్ని ఎట్లా నిర్బంధించారో, ఆ గ్రామానికి పోవడానికి ప్రయత్నం చేసినటువంటి మా మధుసూదనాచారి, మా ప్రతిపక్ష నేత నుండి అనేక మందిని కూడా ఎట్లా నిర్బంధించారో కూడా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో 29 మాకు కేసీఆర్ గారి స్ఫూర్తి దినంతో పాటు రేపు భవిష్యత్తు తెలంగాణని ఎట్లా ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల వికాసాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనేటువంటి అంశం మీద కూడా మేమందరం కూడా కార్యాచరణ నిర్ణయించి ముందుకు పోతాం. అందుకు మీరందరూ కూడా సహకరించాల్సిందిగా, ముఖ్యంగా మేము సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులకి, మా క్యాడర్కి, ప్రజలకి, కవులకి, కళాకారులకి, జేఏసీ పక్షాలకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ స్ఫూర్తి దినాన్ని గొప్పగా జరుపుకుందాం, ఈ స్ఫూర్తిని నిలబెట్టుకొని ముందుకు పోదామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.